బంగారం ధరలు దూసుకుపోతూనే ఉన్నాయి. వినియోగదారులు ఎవరైతే ఆభరణాలు కొనుగోలు చేసే వాళ్ళు మాత్రం జ్యువెలరీ షాపుల్లోకి అడుగు పెట్టాలంటే వణుకుతూ ఉన్నారో, అయితే కేంద్ర బ్యాంకులు మాత్రం ప్రతి నెల టన్నుల కొద్ది బంగారం కొనుగోలు చేసి నిల్వ చేస్తాయి. చిన్న దేశము ఆంధ్రప్రదేశ్ అంత ఉండే దేశం పోలాండ్ కూడా ఒక్క నెలలో 20 టన్నుల బంగారం కొనుగోలు చేసిందట. అంటే 200 క్వింటాల బంగారం. భారతదేశంలో ఇప్పుడు మన కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో ఆర్బీఐ గత నెలలో 8 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ప్రతి సంవత్సరం ఆర్బీఐ 80 నుంచి 100 టన్నుల బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం వడ్డీ కన్నా వేగంగా పెరుగుతుంది బంగారం ధర. కరెన్సీని కూడా ముద్రించే కార్యక్రమం ఆర్బీఐ తీసుకుంటుంది కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కూడా దాందే. ఇప్పటికే ఆర్బీఐ దగ్గర 5,000 టన్నుల బంగారం ఉంది. ప్రతి సంవత్సరం 100 టన్నులు పెంచుకుంటూనే పోతా ఉంది. ఇక చైనా సెంట్రల్ బ్యాంక్ దగ్గర అయితే 25,000 టన్నుల బంగారం ఉంది. ప్రతి సంవత్సరం చైనా 300 టన్నుల బంగారం కొనుగోలు చేస్తూ ఉంది. భారతదేశానికి ప్రతి సంవత్సరం 800 టన్నుల బంగారం దిగుమతి అవుతుంది. అందులో 300 టన్నుల బంగారం ఆభరణాలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దాదాపుగా ఈ పరిశ్రమ 3 లక్షల మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది. ఇండైరెక్ట్గా మరో 30 లక్షల మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు. తాజాగా బంగారం ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,650 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. రాబోయే డిసెంబర్ నాటికి $3,150 దాటవచ్చు అనేది ఒక అంచనా. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం నిల్వలు ఆర్బీఐ దగ్గర అయితే పెద్ద ఎత్తున పెరుగుతాయి. కానీ ఆభరణాల కొనుగోలు మాత్రం దారుణంగా మందగించాయి. ఇంత పెద్ద ఎత్తున ధర పెట్టి ఆభరణాలు కొనుగోలు చేయడం సాధ్యం కాదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వివాహాలు ఉన్నవారు మాత్రమే ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎటు వెళ్తాయి, సామాన్యుడికి మధ్యతరగతికి అందుబాటులోకి వస్తుందా రాదా అనే విషయం మీద మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.